నీ సంగతి మీ నాన్నతో చెప్తా. ఉసే ఓవర్ యాక్షన్ చేయకు. ఇప్పుడే నీ కాళ్ళు చేతులు కట్టిపడేమని చెప్తానుండు. కట్టి పడేస్తే పోయే. ఏమే ఎక్కడికి వెళ్తున్నావే? నీకు అస్సలు చెప్పను. నేను నీతో కటీఫ్. మది నీకు పుణ్యం ఉంటది. నాకు కట్లిప్పేవే. విప్పగానే నువ్వేం చేస్తావో నాకు తెలియదు అనుకున్నావా? ఏమే నా మాట నువ్వే. ముందు నీ నోరు కట్టేస్తే ఆ పీడ పోయేది. నేను జంపు. బాయ్. మది నాకు కట్లిప్పేసెళ్ళవే. ఏంటమ్మా ఇది? మరి చెప్పిన మాట మీద నిలబడకపోతే నాన్నగారి పరువేం కాను. ఆ రోజు ఏం చెప్పాను? వెళ్ళిపోతా అని చెప్పానుగా, అందుకే వెళ్ళిపోతున్నాను. అయ్యగారు ఎంత కష్టపడి సంబంధం పట్టుకొచ్చారో మీకు తెలుసా? మీరిప్పుడు ఇలా చేస్తే పెళ్లి ఆగిపోవడంతో పాటు అయ్యగారి పరువు గోదాట్లో కలిసిపోతాయి. రే సామిగా, ఈ పెళ్లి ఆగిపోతే మీ అయ్యగారి పరువే పోతుంది. అదే జరిగితే నా లైఫే పోతుందిరా హాఫ్ బాయిల్డ్ అతవా. నేను పారిపోను, తప్పుకో. నిన్ను వెళ్ళనివ్వనమ్మా. నా ప్రాణం పోయినా నిన్ను వెళ్ళనివ్వను. నువ్వు వెళ్ళాలంటే నా శవాన్ని దాటుకుని వెళ్ళాలమ్మా. మా అమ్మ చివరిసారిగా నీతో ఏం చెప్పిందో గుర్తుందా సామి? చాలా రోజులు అయి ఉంటుంది, గుర్తు తెచ్చుకో. అమ్మాయికి ఏ కష్టం రానివ్వకు, జాగ్రత్తగా చూసుకో. అమ్మాయి ఏమడిగినా చేసేమని చెప్పిందమ్మా. అన్ని కరెక్ట్ గా గుర్తున్నాయిగా? ఇప్పుడు చెప్పు, మా నాన్న మీద నువ్వు పెంచుకున్న విశ్వాసం గొప్పదా, మా అమ్మ నీ మీద పెట్టుకున్న నమ్మకం గొప్పదా? పెద్ద అమ్మగారిని గుర్తు చేశారు. అమ్మగారు నేను ఎప్పుడు అడిగినా కాదనకుండా డబ్బులు ఇచ్చేవారమ్మా. మీ ఉప్పు తినే నేను ఎంత వాడయ్యానమ్మా. మీకేం కావాలో చెప్పండి అమ్మా, నిమిషంలో చేసేస్తాను. వెరీ గుడ్ సామి, కీప్ ఇట్ అప్ యా. నేను మన తోట వైపు వెళ్ళిపోతాను, నువ్వే నాకు హెల్ప్ చేయాలి. అంతే కదమ్మా? మీరిప్పుడు తోట వైపు వెళ్ళిపోవాలి, అంతే కదా? ఈ సామిగాడు ఒట్టేసి ఒక మాట ఏయకుండా మాట చెప్పడమ్మా. ఎవడటం అవుతాడో చూస్తాను. అయినా మీ ఇంట్లో మిమ్మల్ని ఎవడు ఆపుతాడమ్మా? తొందరగా రండి. ఎల్లగానే ఫోన్ చేయండి, బ్యాలెన్స్ ఉందిగా. సామి, ఆ పాలను భద్రంగా చూసుకో. నేను చూసుకుంటాను. అమ్మా ఏంటి సామి? దారిలో ఆకలేతదేమో, టిఫిన్ కట్టిమంటారా? వద్దులే, వెళ్ళండి. బండెక్కు. సార్, నన్ను కొంచెం పక్కూర్లో దింపేస్తారా? అదంతా కుదరదు, వెనక్కి వెళ్ళండి. సార్ ప్లీజ్ సార్. ఓసారి చెప్తే అర్థం కదా, వెనక్కి జరగండి. మీరేంటండి బాబు, మాట్లాడుతుంటే ఎక్కేస్తున్నారు? ఇప్పుడు కనుక బండి స్టార్ట్ చేయలేదో నన్ను లేపుకెళ్తున్నావు ఊరందరినీ పిలుస్తా. తినబండి. క్యా ఎక్స్ట్రా చేయకుండా ఎదురు చూసి నడుపు. బాబు కొంచెం స్పీడ్గా తొక్కమ్మా. పోయేదారిని పోకుండా ఎవరు పోనీలేరండి. సరే గాని బండి ఎక్కడి దాకా వెళ్తుంది? బండి ఎక్కడి దాకైనా వెళ్తుందండి, కానీ నా ప్రాణాలే 1/2 గంటలో పోతాయండి. అవునండి, 3 ఏళ్ల సిన్సియర్ లవ్. వాళ్ళ నాన్న ఫారెన్ సంబంధం తీసుకొచ్చాడని నాకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిందండి. ఇప్పుడేంటి, అందరిలా నేను కూడా గడ్డాలు పెంచేసి దేవదాస్ అయిపోవాలా? మన రూటే సపరేట్ అండి. అసలు బాలయ్య బాబు ఫ్యాన్స్ అండి. ఏండి మీకు ఎలకల మందు తెలుసా అండి? ఎలకల మందు అదో 1/2 కిలో తీసుకొని రోజ్ మిల్క్లో కలుపుకొని తాగానండి. మొదల స్టెప్స్ వచ్చినోడా, నీది పాయిజన్ కేసా? కాక మరి ఏంటండి. సాయిబాబా ఇన్ని బతికించో ప్లీజ్. సరే గాని తాగి ఎంతసేపు అయిందేంటి? తాగేప్పుడు కళ్ళు మూసుకున్నానుగా, గడియారం చూడలేదు. దాదాపుగా ఏమైంది?
ఏ, లే. అయ్యో సాయిబాబా, జరగా. ఈ రొయ్యి మీసాలోనే అనవసరంగా తగులుకున్నాను. అచ్చలో ఈ పాట ఒకటి. దగ్గరలో హాస్పిటల్ ఎక్కడుందో కూడా తెలీదు. నాకు తెలుసు కదండి, తిన్నగా వెళ్తే ఓ బ్రిడ్జ్ వస్తుందండి. ఆ బ్రిడ్జ్ పక్కనే ఒక కళ్యాణం ఉంటుందండి. దాన్ని దాటగానే ఒక హాస్పిటల్ ఉంటుందండి. దాంట్లో పంకజం అని నర్స్ ఉంటుందండి. అబ్బాబాబాబా ఏముంటుందండి. నీలాంటి సూసైడ్ కేసులు, లవ్ ఫెయిలియర్లు, హాస్పిటల్లో నర్సుల పేర్లు తెలుసుకొని మరీ చస్తున్నారేంట్రా? ఈ సచ్చినోడు సస్తు నన్ను చావగొడుతున్నాడు. డాక్టర్, లోపల టాకేంటి? బాగానే ఉన్నాడు, వెళ్ళి కలవండి. నన్నెందుకు కాపాడారండి? వదిలేసుంటే హ్యాపీగా చచ్చిపోయేవాడిగా. అవును, వదిలితే సచ్చుండేవాడివి, అందుకే కాపాడా. అడ్డమైన వాన్ని తాగి శోభనం పెళ్లి కొడుకులాగా సెంటు కొట్టుకొని మరీ నువ్వు చచ్చిపోతావా? సాక్ష్యంగా ఉన్న పాపానికి కోట్ల చుట్టూ నేను తిరగాల? అయినా నువ్వు తోలిన తోలుడికి మా ముసలిదానికే దొరికిపోయేవాళ్ళం. ఒక్క నిమిషం, నీకు నాకు ఏ సంబంధం లేదు. యు డై ఓకే? ఏండే నా మాన నేను చచ్చిపోతుంటే మీరు డాక్టర్ ఏం చెప్పారు? స్టమక్ వాష్ చేశారండి. 2 గ్లూకోజ్ లెక్కిచ్చి మందులు ఇస్తాం, బిల్లు కట్టి వెళ్ళిపోమన్నారండి. సూపర్. నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళి మళ్ళీ సెంటు కొట్టుకొని చచ్చిపో. అయ్యో నాన్న, అయ్యో మా బాలు వచ్చేసాడు. ఏండి బాలు అంటే ఏబిసిడి ఎఫ్జియా? మా నాన్న చూస్తే ఇద్దరిని కలిపి తంతాడు. ఇద్దరినా? ఏండి మీ నాన్నగారు వస్తే మిమ్మల్ని తంతారు కానీ నన్ను ఎందుకు తంతారండి? ఎందుకంటే ప్రేమించే పెళ్లి చేసుకోవాలని నేను, అతను చెప్పిన సంబంధమే చేసుకోవాలని మా నాన్న గొడవపడ్డాం. తెల్లారితే పెళ్లి, మనమేమో ఇంట్లోంచి జంపు, కిందేమో మా నాన్న ఎంట్రీ. మా బాబు మనిద్దరిని ఇలా చూస్తే ఏమనుకుంటాడు? ఏమనుకుంటాడు? మనం ఇద్దరం ముందుగానే ప్లాన్ చేసి నేను కళ్యాణ మండపంలో హీరోలా ఎంట్రీ ఇచ్చి మిమ్మల్ని లేపుకొచ్చేసాను అనుకుంటారండి. అలాగే అనుకుంటాడు. ఏంటండి ఇది? నా మానాన్ని నేను రోజు మిల్క్లో ఎలకల మందు కలుపుకొని తాగి హ్యాపీగా చచ్చిపోయేవాడిని కదండి. నన్ను ఇక్కడికి తెచ్చి పొట్ట కడిగిచ్చి గ్లూకోజ్ ఎక్కిచ్చి మనుషులతో వచ్చి మీ నాన్నగారు తంతానంటే ఇదెక్కడ న్యాయం అండి? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. చావడానికి ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. ఈ కిటికీ ఉంది చూడు, ఇది దూకి అక్కడ పెద్ద గోడ ఉంది చూడు, అది దూకేసావు అనుకో, అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చు. నిజంగా వెళ్ళిపోవచ్చా? అమ్మయ్య, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక నిమిషం. గోడ దూకేవు అనుకో, లెఫ్ట్ సైడ్ మా నాన్న మనిషి రెడీగా ఉన్నాడు. నీ కాలు కోసి ఖైమా చేసుకుంటాడు. ఇందాకేదో 2వ ఆప్షన్ అన్నారు, చెప్పండి. అదంతా నీకు సెట్ అవుతులే. లైట్ ఏండి ఆ 2వ ఆప్షన్ ఏంటో చెప్పండి. సెట్ అవుద్దో లేదో నేను చెప్తాను. లైట్ అంట, లైట్. బయట మా నాన్న మనుషుల్ని, ఆటోల్ని, సుమోల్ని అన్నిటిని గుద్దుకుంటే నన్ను లేపుకెళ్ళిపోవాలి. మీ నాన్నని, ఆటోల్ని, సూమోల్ని గుద్దుకుంటూ నేనెందుకంటే మిమ్మల్ని లేపుకెళ్ళిపోవాలి? మీరేమో చూడడానికి తిట్టంగా ఉన్నారు, నాలాంటి వాళ్ళు లేపుకెళ్ళిపోవడం మాటలా? ఆ 3వ ఆప్షన్ ఏంటో కాస్త చెప్తారా? ఇంకో విషయం, మా నాన్న ఏమన్నా తలకాయ అవుననే ఆడించాలి, లేదంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నేను అలా ఆడిచ్చి నా మెడబట్టేస్తే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? నీకు నీ ప్రాణాలు కావాలా వద్దా? మీరు ఇలా అడుగుతుంటే నాకు సాంగ్ వేసుకోవాలనిపిస్తుందండి. ఏం లేదండి, షల్బీ. ఓహో, నువ్వేనా మా అమ్మాయిని లేపి వెళ్ళిపోయిన రాజకుమారుడివి? నిజం చెప్పండి, మీ నాన్నగారికి కళ్ళు సరిగ్గా కనిపించవు కదూ, నన్ను పట్టుకొని రాజకుమారుడు అంటాడేంటండి? ఆయన అలాగే మాట్లాడతాడు. ఏది అడిగినా అవుననే తలుపు. ఎదిరించి మాట్లాడితే మా బాలు కస్సలు నచ్చదు. సౌండ్ పెంచావో? అవునండి. ఇప్పుడు నేను రాకపోయి ఉంటే నిజంగా లేపు వెళ్ళిపోయేవాడివా? అవునండి. ఈ పిన్నిని ఎదిరించేంత ధైర్యం వచ్చేసింది కదా నీకు? మన పిల్లకేవో మాయమాటలు చెప్పుంటాడు. అయ్యా
అని ఒక్క మాట చెప్పండి అయ్యా. కాళ్ళు చేతులు నరికేసి మన పొలం బావిలో పడేస్తాను. నాకు ఈత రాదు. నువ్వు వెనకెళ్ళరా, వెనకెళ్ళు. అమ్మా నువ్వురా, వెళ్ళి ఇచ్చిరా అమ్మా. మై నేమ్ ఈజ్ పుష్పవల్లి. ఓ ఐఎమ్ ప్రభాకర్ అండి. సో స్వీట్. ఇప్పుడంత అవసరమా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అయినోళ్ళ అమ్మా దిష్టి అవన్నీ తర్వాత అంతా చేయొచ్చురా. పోవాలా. నువ్వురా. బాలు ఏంటిదంతా? లేకపోతే ఏంటమ్మా, మీ ఇద్దరికి పెళ్లి చేస్తామని చెప్పి తీసుకెళ్ళినా మళ్ళీ మీరు పారిపోరని ఏంటి గ్యారంటీ? ఆ? నా కూతురు పెళ్లి నా చేతుల మీదే జరగాలి. లెక్క ప్రకారం ఇది నేను చేయించినట్టే. కట్ర తాళి. హ? ఏంటండి మీ నాన్న తాళి కట్టమంటున్నాడు? కనీసం ఇప్పుడైనా మూడో ఆప్షన్ ఏంటో చెప్పి పుణ్యం కట్టుకోండి మేడం. ఆ ఆప్షనే ఇది. ఏండి నా ముక్కు మొహం కాకుండా అసలు నా గురించి ఏం తెలుసు? నన్ను తాళి కట్టమంటే మీరు ఒప్పుకుంటారేంటి? నేను నీ కార్లో ఎక్కినప్పుడు ఇళయరాజా పాటలు వింటున్నావు కదా, హ. అప్పుడే నువ్వు సెన్సిటివ్ అని ఎమోషనల్ అని నేను గెస్ చేశాను. హ? ఒక ఆడపిల్ల వల్ల చనిపోవాలనుకున్నావు కదా, ఆహా. అప్పుడే నువ్వు ఇన్నోసెంట్ అని కన్ఫర్మ్ చేసుకున్నా. హ్మ్. అన్నిటికీ మించి చూడ్డానికి కూడా బానే ఉన్నావు కదా. ఏయ్, ఏంట్రా ముచ్చట్లు? ఏంటండి కొంపకాలు ఒకడు ఏడుస్తుంటే దుంపకాలు ఇంకోటి ఏడ్చాడంట. మీరు ఉండండి, మీరు చెప్పండి. అన్నిటికీ మించి నువ్వు నవ్వితే గుడ్ బాయ్ లా ఉంటావు. వెరీ గుడ్ క్యాల్కులేషన్ అండి. సపోజ్ Hmm. ఫర్ సపోజ్ పెళ్ళయ్యాక నేను మారిపోతే ఏంటి పరిస్థితి? 25 years Hmm. నన్ను కని పెంచి Mhm. పెద్ద చేసిన మా నాన్ననే వదిలేసొచ్చా. నువ్వు ఆ లెక్క. Hmm. మీరు వర్గానికి ఇన్స్పిరేషన్ అండి. మ్మ్. ఏయ్, త్వరగా కట్రా. మర్యాద అండి, నా నంబర్ మీ ఫోన్లో అల్లుడు గారని సేవ్ చేసుకోండి. డాక్టర్ 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 ప్లీజ్. డాక్టర్ ఎందుకు ఇలా చేశారు? అర్జున్ రిలాక్స్. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, నా వల్ల కావట్లేదు. వీరాకేమైంది? మదీకేమైంది? నా మైండ్ మొత్తం నెగిటివ్ థాట్స్ నిండిపోయింది డాక్టర్. వాళ్ళకేం కాకూడదు డాక్టర్. మీరేకా రాశారు ఆ పేజెస్ అని ఇవ్వండి డాక్టర్. అట్లీస్ట్ వాళ్ళకి ఏమైందో చెప్పండి. అర్జున్, నువ్వు చదివిన 2 కథలు నేను ఇమాజిన్ చేసి రాసిన కథలు కావు. నా లైఫ్లో నేను కలిసిన 2 వ్యక్తుల ట్రూ స్టోరీస్ అవి. పర్సనల్గా మదీకేమైంది, వీరాకేమైంది అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఒక్క నిమిషం. ఇదిగో వాళ్ళ అడ్రస్. వీరా మీనాక్షి కోల్కతా, మదీ ప్రభ హిమాచల్లో ఉన్నారు. నీకు కావాలంటే నేరుగా వెళ్ళి తెలుసుకో. ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిందో వాళ్ళని అడిగి చూడు. లేదు ఈ ట్రావెలింగ్ అంతా నాతో అయ్యే పని కాదు, ఎవరెలా పోతే నాకేంటి అంటావా? బాయ్. ఏదో ఒకటి డిసైడ్ చేసుకో. यात्रियां कृपया ध्यान दें, कोलकाता जाने वाली बस कुछ ही मिनटों में ఏమండి? पिलर नंबर హలో, 22 पर ఏదో అనౌన్స్ చేస్తున్నారు. जाएगी। यात्रियां कृपया ध्यान दें, ఏమండి कोलकाता जाने కోల్కతా वाली అనేదో बस అంటున్నారు? कुछ ही मिनटों అర్జున్, में కోల్కతా వెళ్ళే पिलर బస్ नंबर ఇంకో 5 మినిట్స్లో 22 వస్తుందంట. पर पहुंच जाएगी। సరే ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్.